వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. ఎమ్మెల్సీ ప్రచారంలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు. టన్నెల్ ఘటనపై బీఆర్ఎస్ విమర్శలు సరికాదు. గందరగోళం మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. తెలుగు రాష్ట్రాల్లో మోగిన మరో ఎన్నికల నగారా లాంటి వివరాలు చూసే ముందు హెడ్లైన్స్ ఓసారి చూద్దాం. బండి సంజయ్, నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు? జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ ని, మోడీ గారిని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారు ఎందుకు రాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చాయి ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్ ఇబ్బంది కలగొద్దని వారు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటువంటి చుట్టూ దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు కొంచెం సంస్కారం నేర్చుకో. నువ్వు రేపో మాపో మరి అంగన్వాడీ ఉద్యోగాలు కానీ, కారుణ్య నియామకాలు కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే మేము చేయబోతున్నాం. కేవలం ఒక ఇద్దరు మంత్రులు వెళ్ళి ఆడ కూర్చొని సొరంగం ముందు పోయి ఫోటో దిగి పంపడం తప్ప ఇప్పుడు జరిగిన పని ఏం. ముఖ్యమంత్రి గారేమో స్వయం పర్యటనలు చేస్తున్నారు. దాంట్లో ఎన్నికల పర్యటన. ఆ ఎన్నిక ఎవడు పట్టించుకునే ఎన్నిక. 3 జిల్లాల్లో 3 హెలికాప్టర్లు పెట్టుకుని తిరిగే సమయం ఉంది కానీ కనీసం 3 రోజులైనా ఇప్పుడు ఒక ఆచూక్యం దొరుకుతలేదు. ఆ కార్మికుల గురించి అని చెప్పి ఆలోచించే సోయి లేదు. షర్మిలో ఏంటంటేనండి 25% వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు 11 వచ్చినాయి. ఒకటి కేవలం వీళ్ళకి కావాల్సినటువంటి హోదాలు, వీళ్ళకి కావాల్సిన ప్రతిపక్ష సీటు తప్ప, ప్రతిపక్షాలుగా గుర్తించబడటం తప్ప ప్రజల సమస్యలు వీళ్ళకి పట్టవు అని. మీకు ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలు మాట్లాడతారా? ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజా సమస్యలు మాట్లాడే ధైర్యం లేదా మీకు? శాసనసభ్యులుగా మీరు వచ్చి మీ ప్లేసుల్లో కూర్చొని మీ సమస్యల్ని మాట్లాడే హక్కు సభలో అందరికీ ఉంది. మరి ఎందుకు కూర్చోవట్లేదు సభలో? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఉన్న ప్రభుత్వం చాలా అప్రజాస్వామ్యంగా పనిచేసింది. దానిలో చాలా మంది బాధితులు, దాంట్లో నేను కూడా బాధితుడిని. ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని, ఆ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చింది. మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. చంద్రబాబు నాయుడు కరువు కవుల పిల్లలు అంటారు. ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరూ అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు. అలాగే పెట్టుబడి సహాయం లేకపోతే ఆ రైతులు ఏమవ్వాలి? రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలంటే వ్యాపారం కాదు. పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాని సంగతి గుర్తుపెట్టుకోవాలా. రైతుల పక్కన మాట్లాడాల్సినటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా? ప్రజాపక్షమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో మీడియా పైన ఆంక్షలు పెట్టడము, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగము ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియానే అనుమతి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణము. అందరికీ వెంటనే ఇళ్ళు తిరుపతిలో కట్టించమని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇది ధర్మం, న్యాయం. మీరు ప్రయాగరాజ్కు పోయి కుంభమేళాలో ఎన్నిసార్లు మెరిగినా ప్రయోజనం లేదు.